తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వాలంటీరీ వ్యవస్థను బలోపేతం చేస్తామని, వాలంటీర్లు ఎవ్వరూ రాజీనామా చేయవద్దని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైకాపా ప్రభుత్వం వాలంటీరీ వ్యవస్థను నడిపి కూడా ప్రజలకు న్యాయం చేయడంలో విఫలమైందన్నారు. రాజీనామా చేయకుండా కొనసాగే వాలంటీర్లకు తాము అండగా ఉంటామన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సముచిత న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నేను హామీ ఇస్తున్నా, తాడిపత్రిలో ఉండే వాలంటీర్లకు ఏమి ఉద్యోగస్తులు ఏమి సరిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఉద్యోగస్తులు. మాకు కూడా ఏమవుతుంది, నేను మార్చుకుంటాం. మిమ్మల్ని రిజైన్ చేయొద్దండి, కంటిన్యూ చేయండి. ఇంకోటి చెప్తున్నా, వాళ్ళని దాన్నే చూపించుకుంటారు మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని. ఎక్కడికి పోరు వాలంటీర్లు. మీ అసోసియేషన్ ఉంటే సమావేశం కాండి, మేమందరం మీకు సపోర్ట్ చేస్తా అనుకున్నాం. మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి. ఈరోజు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, బెటర్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇస్తా. నాకు తాడిపత్రిలో మిమ్మల్ని ఉపయోగించుకొని బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం. ప్రతి ఒక్క మంచి బాగోగులన్నీ మాకు చేరవేస్తారు. మేము కూడా బ్రహ్మాండంగా మీకు మా సహాయపడతారు. మేము కూడా మీ అందరి సహకారంతో ఏమి చేయాలో ఊర్లో ఏమి ఇవ్వదు. నీళ్ళు బ్లాక్ అవుతాయినా ఏడ చూసిన డ్రైనేజ్ పాడైపోయింది ఈ 5 ఏళ్లలో. మీరుంటే, మీరు సహకరిస్తే 50 ఇండ్లలో చెత్త పోయిందా లేదా, 50 ఇండ్ల దగ్గర కాలువ పోతుందా లేదా, 50 ఇండ్లలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు ఏమన్నా వాసన వస్తున్నాయా అనేది ఒక సిస్టమ్ పెట్టి రేపు నేను ఊరికి మీరేం అవసరం లే, బటన్ నొక్కితే మున్సిపాలిటీకి చేరుతుంది. వితిన్ 24 అవర్స్లో మీ యొక్క సహకారంతో వితిన్ 24 అవర్స్లో